హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాయించాలి అని చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇన్స్ట్రుమెంట్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి మనం. అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అయితే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. అయితే వీడియో చాలామంది చూశారు. అయితే దాంట్లో నాకు చేతులు కనిపించలేదన్న, తర్వాత పిచ్ బ్యాండ్ కనిపించలేదు అని కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి పిచ్ బ్యాండ్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత చేతులు కనిపించేటట్టు నేను వీడియో చేద్దామని వీడియో చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మెయిన్ స్టేజ్లో నేను కొన్ని టోన్స్ సెటప్ చేసుకున్నా జస్ట్ క్లాస్ కోసం. అయితే ఆ టోన్స్ నేను చూపిస్తూ, అలాగే ఆ స్టైల్స్ ఎలా వాయించాలి అనేది నా ఫింగరింగ్ కూడా, తర్వాత పిచ్ బ్యాండ్ ఇవన్నీ నేను మాడ్యులేషన్ నాకు యాక్చువల్లీ కొన్ని కీబోర్డ్స్కి ఏంటంటే ఒకటి పిచ్ బ్యాండ్ వీల్ ఉంటుంది, ఇంకోటి మాడ్యులేషన్ వీల్ ఉంటుంది. అయితే ఇది రోలాండ్ కాబట్టి పైకంటేనేమో మాడ్యులేట్ అవుతుంది, ఇట్లా అంటేనేమో పిచ్ బ్యాండ్ అవుతుంది. ఓకేనా, రెండు ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. సరే, హవెవర్ ఎలా వాయించాలి ఇన్స్ట్రుమెంట్ని, వాటిని స్టైల్ని ఎలా అబ్జర్వ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇక్కడ మీకు స్ట్రింగ్స్, తర్వాత బ్రాస్, సాక్సోఫోన్స్, సితార్, తర్వాత సంతూర్, అలాగే గిటార్స్, ఇలాగ అకార్డియన్, ఇలాగ కొన్ని ఉన్నాయి. వాటిని నేను చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఫస్ట్ పియానో అనేది చాలా క్లాసుల్లో నేను చెప్తా ఉన్నాను. అయితే దీంట్లో కూడా ఒక సాంగ్ ప్లే చేస్తా. జస్ట్ ఇది జీ మేజర్లో ప్లే చేస్తున్నాను. అయితే ఇక్కడ మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే కార్డ్ ఇలా పట్టుకుంటారు, ఇట్లా పట్టుకోకూడదు. థంబ్ అనేది ఇక్కడ ఎంగేజ్ అయిపోకూడదు కార్డ్స్ పట్టుకునేటప్పుడు. ఓకే, థంబ్ అనేది ఫ్రీ ఉండాలి. అప్పుడు మనం ఇలా వాయించడానికి వీలవుతుంది అన్నమాట. అందుకని ఇది సహజంగా నేను ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు చెప్తాను. అయితే నేను అదే స్టైల్లో పట్టుకున్న రింగ్ ఫింగర్ తోటి స్టార్ట్ చేస్తున్నాను జీ, అలాగే థంబ్ తోటి మళ్ళీ జీ పట్టుకుంటున్నాను. ఇది మామూలు కార్డ్. ఓకే, అయితే ఇది ఒక స్టైలు, తర్వాత ఇన్వర్షన్ అదొక స్టైలు. ఇట్లా రకరకాల స్టైల్స్లో మనం పట్టుకోవచ్చు. నేను మీకు కావాలంటే క్లాసెస్ చెప్తున్నాను, మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సరే, ఇది జీ. ఓకే, చూడండి పియానో పెట్టుకున్నాను నేను. ఓకే, ఈ విధంగా మనం పియానోని రకరకాల స్టైల్స్లో మనం వాయించవచ్చు. తర్వాత స్ట్రింగ్స్, ఇక్కడ 3 రకాల స్ట్రింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఇది కొంచెం సేమే. అయితే దీన్ని నేను సి మైనర్లో వాయిస్తున్నా. ఓకే, ఓకే, ఇంకొక స్ట్రింగ్స్ ఇది కొంచెం మిడ్స్ హైస్ ఎక్కువ ఉన్నాయి, అది కొంచెం తక్కువ ఉంది. తర్వాత ఇది కూడా కొంచెం ముందుకు వస్తుంది అనమాట సౌండ్, అది కొంచెం డల్ ఉంది. ఇలాంటి స్ట్రింగ్స్ ఏం చేయొచ్చు అంటే మనం బ్యాకప్ లాగా వాయించవచ్చు. అంటే పాట వెనక్కి వస్తూ ఉంటుంది కదా బ్యాకింగ్, అట్లాంటి వాటికి ఈ స్ట్రింగ్స్ వాడవచ్చు. చూడండి, ఇట్లా బ్యాకింగ్ స్టైల్లో ఈ స్ట్రింగ్స్ వాడవచ్చు. ఈ స్ట్రింగ్స్ ఏమోను మెయిన్ సోలో ఉంటుంది కదా, మెయిన్ సోలోకి ఈ స్ట్రింగ్స్ వాడవచ్చు. చూడండి,
ఇట్లా ఒక కౌంట్ మీద మనం వాయిస్తే అప్పుడు మనకి కరెక్ట్గా ఇంటర్లీడ్ లాగా ఉంటుంది అనమాట. అంటే 2 బార్స్, 4 బార్స్, 8 బార్స్ ఇట్లా మనం కౌంట్ చేసుకుంటూ మనం వాయించవచ్చు. ఓకే, అంటే ఈ స్ట్రింగ్స్ని స్లోగా అంటే లెగాటోల స్టైల్లో వాయించాలన్నమాట. అంటే సాగదీస్తూ వాయించాలి. అట్లా సాగదీస్తూ మెల్లమెల్లగా వాయించాలి. ఓకే, తర్వాత అంటే అట్లా ఆ ఫ్లో అనేది ఇట్లా మనం ఒక వేవ్ లాగా ఫీల్ అయ్యి మనం వాయించాలి. తర్వాత మీరు రకరకాల స్ట్రింగ్స్ని అబ్జర్వ్ చేయండి, మీకు ఇంకొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా, అంటే ఫాస్ట్గా కూడా వాయించవచ్చు, బట్ అంత ఫాస్ట్గా ఈ స్ట్రింగ్స్ సెట్ కావన్నమాట. ఇంకొక స్ట్రింగ్స్ ఉన్నాయి ఫాస్ట్ స్ట్రింగ్స్, అది కూడా నేను చూపిస్తా. ఓకే, ఈ విధంగా ఇట్లాంటి స్ట్రింగ్స్ పెట్టుకున్నప్పుడు మనం స్లోగా ఎక్కువ లాగీగా వాయించాలన్నమాట. చూడండి, ఆ స్ట్రింగ్స్ పెట్టగానే మనకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. అంటే దీన్ని ఇలా వాడాలి, ఇట్లా వాడితే బాగుంటుందని ఆ సౌండ్ వినగానే ఆ లెగాటోని బట్టి దాని ఫాస్ట్ని బట్టి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. తర్వాత ఇంకొక స్ట్రింగ్స్ చూడండి, ఈ కూడా స్ట్రింగ్సే, అయితే ఈ చూడండి, ఇది ఆ కైండ్ ఆఫ్ స్టైల్కి సెట్ కాదు. ఇదేంటంటే స్టెకాటో అంటారు అనమాట. అంటే కొంచెం ఇలాంటి స్టైల్స్కి మనకి ఈ స్ట్రింగ్స్ సెట్ అవుతాయి. అంటే డిలే ఉంది చూసారా, అంటే అది ఎక్స్ప్రెషన్ పెంచుతుందన్నమాట. దానికోసం నేను ఆ స్టైల్ వాడుతున్నాను. అంటే మనకు ఒక సౌండ్ వినగానే మనకు ఒక సెన్స్ వస్తుంది, దీన్ని ఇలాగా వాడాలి, దీన్ని ఇలాగా యూజ్ చేయవచ్చు అని. ఓకే, రన్స్ వాయించడానికి అట్లా రన్స్కి, తర్వాత ఏదన్నా చచ్చ ఇట్లాంటి వాయించే వాటికి ఫాస్ట్ చేసేదానికి పనికొస్తాయి మనం. అర్థమైంది. తర్వాత ఏదన్నా గ్రాండియర్గా చూడండి, ఏదో ఇట్లా గొప్పగా చూపించాలి, కొంచెం డిస్టార్ట్ అవుతుంది, సౌండ్ డిస్టార్ట్ అవ్వకూడదు. బేస్ నోట్స్, ఓకే, ఈ విధంగా ఆ సౌండ్ వినగానే మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని చూడండి, అంటే నేను ఏ స్టైల్లో వాడుతున్నానో మీకు నా చేతులు కనిపిస్తూ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. తర్వాత స్లో స్ట్రింగ్స్. ఓకే, సేమ్ ఈ స్లో స్ట్రింగ్స్ని కూడా నేను సేమ్ అదే ఎఫ్ మైనర్లోనే వాయిస్తున్నా. ఇందాకది కూడా నేను ఎఫ్ మైనర్లోనే వాయించాను. ఓకే, చూడండి స్లో స్ట్రింగ్స్ చూడండి, సౌండ్ అబ్జర్వ్ చేయగానే నాకు ఒక ఫీల్ వస్తుంది. ఓకే, దీన్ని ఇలా వాడదాం, అలా వాడదాం అంటే. ఓకే, చూడండి, చూసారా ఆ స్ట్రింగ్స్, ఆ స్లో అటాక్ అనమాట, స్లో స్ట్రింగ్స్ అంటారు ఎట్లని. ఓకే, చూసుకోండి.
అంటే ఏదైనా ఎమోషనల్గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్ట్రింగ్స్ వాడవచ్చు. తర్వాత బ్రాస్ అనగానే మనకి ఏదైనా దేశభక్తి కోసం, లేకపోతే ఒక ఇన్స్పిరేషనల్ కోసం, ఇట్లాంటి వాటి వరకు ఏదైనా హీరోయిజం కోసం ఇట్లాంటివి మనం అది ఫీల్ అవ్వాలి. అయితే బ్రాస్లో ట్రంపెట్స్ ఉంటాయి, తర్వాత బ్రాస్ ఇట్లా రకరకాల జోనర్స్ ఉంటాయి. ట్రంపెట్ని ఒక స్టైల్లో వాయించవచ్చు, బ్రాస్ని ఇంకొక స్టైల్లో వాయించవచ్చు. అబ్జర్వ్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్స్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మనకి ఇదంతా మీకు ఐడియా వస్తుంది. అయితే ఇది నేను ఏ మైనర్లో చూస్తున్నాను. ఇంకా లోడ్ అవ్వలేదు. ఇప్పుడు కంప్లీట్గా లోడ్ అయింది ప్లగ్ఇన్. దానికి కొంచెం టైం ఇచ్చారు లోడ్ కావడానికి. ఓకే, చూడండి, ఏ మైనర్ ఇది. ఒక యాక్సిడెంటల్ వేసాను, అంటే ఏ మైనర్లో ఈ మేజర్ వేసాను అన్నమాట. కొంచెం ఇట్లా ఆ ట్రంపెట్స్, ట్రంబోన్స్, లేకపోతే ఏదైనా యుద్ధంకి సంబంధించి ఏదైనా వార్ఫేర్ ఇట్లాంటి మనం ఫీల్ అయ్యి వాయించవచ్చు. తర్వాత మీకు కోయర్, ఓకే, ఇది కూడా లెగాటో. ఓకే, ఇది కూడా ఏదన్నా ఒక ఫీల్లో వాయించవచ్చు. స్ట్రక్ అయింది సాఫ్ట్వేర్. ఓకే, అయితే ఇది డి మైనర్. ఓకే, డి మైనర్లో వాయిస్తున్నా. సరే, ఓకే, ఈ విధంగా మనం అది వినగానే మనకి దీన్ని ఇలా వాయించాలి, ఇలా చేయాలని ఒక ఫీల్ వస్తుంది. దాన్ని బట్టి మనం వాయించవచ్చు. తర్వాత అకార్డియన్. ఓకే, అకార్డియన్ అనేది మనకి ఇండియన్, తర్వాత లాటిన్, స్పానిష్, ఇట్లా రకరకాల జోనర్స్లో మనం వాయించవచ్చు. ఓకే, దానికి నేను మన స్టైల్ తీసుకుంటున్నా. అయితే ఇది కొంచెం డిస్టార్ట్ అవుతుంది, తగ్గిస్తున్నా. ఓకే, మన పౌరాణిక డ్రామాలు, తర్వాత పద్యాలు, ఇట్లాంటి వాటికన్నిటికీ ఈ స్టైల్ బాగుంటుంది. యాక్చువల్లీ హార్మోనియం ఇట్లాంటివి వాయించవచ్చు. అయితే ఇది కళ్యాణ్ రాగం. అయితే వీళ్ళు ఇన్వర్షన్ పట్టుకుంటే బాగుంటుంది ఈ కైండ్ ఆఫ్ దానికి.
ఇట్లా అంటే నేను ఒక్కొక్క హాఫ్ నోటు తేడాలు వాయిస్తున్నా, ఎందుకంటే వాళ్ళు ఆ స్టైల్లో వాయిస్తూ ఉంటారు, బాగుంటుంది. కొంచెం ఏమంటారు దాన్ని, క్రొమాటిక్ లాగా. ఓకే, తర్వాత ఇక్కడ హార్మోనికా ఉంది. అయితే ఇది ఈ స్టైల్లో వాయించకూడదు, ఎందుకంటే ఇది మన వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్. మనకి ఇది ఒకే సౌండింగ్ ఉండొచ్చు ఆల్మోస్ట్, కాకపోతే మనకి ఈ స్టైల్ అనేది దానికి మ్యాచ్ కాదు. ఓకేనా? ఏదైనా మేజర్ స్కేల్స్లో బాగుంటుంది. ఓకే, ఎఫ్ మేజర్, ఓకే, ఈ విధంగా రకరకాల ఇంటర్లీడ్స్లో అక్కడిక్కడ, లేకపోతే ఏదైనా పాట వాయించినా బాగుంటుంది. ఓకే, తర్వాత సంతూర్. ఈ సంతూర్ కూడా మనకి ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ఏదైనా రాగాలు దీంట్లో వాయిస్తే బాగుంటుంది. నాకు సంతూర్ పెట్టగానే నాకు మోహన్ రాగం గుర్తొస్తుంది. ఓకే, అట్లా మీరు దేనికైనా వాడవచ్చు. నాకు ఎస్పెషల్లీ సంతూర్ అనగానే మోహన్ రాగం వేస్తే బాగుంటుంది అనే ఫీల్ వస్తుంది అనమాట. ఈ మేజర్లో వాయిస్తున్నా, ఈ మేజర్. ఓకే, అయితే సంతూర్లో నేను ఇంతకుముందు చెప్పాను ఒక క్లాస్లో, బౌన్స్ అవుతూ ఉంటుంది. అంటే 2 రాడ్స్ తీసుకొని ఇట్లా కొడితే అట్లా బౌన్స్ అనమాట. మనం ఒక గోలీ ఉంటుంది కదండి, అది ఇట్లా మనం కింద పడేస్తే ఎట్లాగైతే బాల్ లాగా గోటి లాగా బౌన్స్ అవుతుందో, ఇది కూడా అలాగా బౌన్స్ అవుతుంది. చూడండి, అంటే మనం ఆ బౌన్స్ ఫీల్ అనేది క్యారీ చేయాలి. ఓకే, నేను ఇంతవరకు ఈ పీచ్ బ్యాండ్ వాడలేదు, నేను ఇప్పుడు వచ్చే ఇన్స్ట్రుమెంట్స్లో వాడతా. ఓకేనా? మీరు అనుకోవద్దు, అంటే వీటికి రిక్వైర్మెంట్ లేదు, పీచ్ బ్యాండ్ ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, దానికి ఎప్పుడు అవసరమో అప్పుడే వాడాలి. ఓకేనా? ఈ ఇన్స్ట్రుమెంట్స్కి పర్టికులర్గా దాంతో ఏం పని లేదు. కొంతమంది 2 ఏళ్ళతో వాయిస్తారు ఇట్లా, కొంతమంది ఇలా వాయిస్తారు, కొంతమంది అలా వాయిస్తారు. మీరు ఎలాగైనా ప్రాక్టీస్ చేయండి, ఏదైనా కొంచెం ఆ టచ్ ఉంటే సరిపోతుంది. ఇంకోటి, ఎప్పుడైనా మాన్యువల్ ఇన్స్ట్రుమెంటే, మనం ఏదో జస్ట్ కొంచెం వరకు దాన్ని మేనేజ్ చేయగలుగుతాం, అంతేగాని కంప్లీట్ మాన్యువల్ లాగా అయితే మనం చేయలేము, జస్ట్ ప్రయత్నం చేయాలి అంతే. ఓకే, మాన్యువల్ ఇన్స్ట్రుమెంటే. తర్వాత ఇప్పుడు సితార్. ఓకే, సితార్ కూడా మన ఇండియన్కి సంబంధించి. ఇప్పుడు నేను పీచ్ బ్యాండ్ వాడతా, మీరు చూడండి. ఓకే, సి దగ్గర నుంచి అయితేనేమో హిందోల్ రాగం. ఓకే, ఇది ప్లెయిన్. ఇప్పుడు పీచ్ బ్యాండ్ వాడుతున్నాం. సారీ, రాగం తప్పు వాయించాను. పీచ్ బ్యాండ్ ఎప్పుడైనా కంప్లీట్ 1-2 నోట్స్కి ఉంటుంది అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర ఉన్నాం అనుకోండి, డి దగ్గరికి వెళ్తుంది. అయితే ఈ రాగంలో మనకి డి లేదు, డి షార్ప్ ఉంది. అందుకని
మనం ఇక్కడ అనాలి, అంటే వెనకకి వెళ్ళొచ్చు ఫుల్ నోట్, ఎందుకంటే ఈ నోట్ వస్తుంది, ఏ షార్ప్ వస్తుంది అనొచ్చు, తప్పు అవుతుంది. ఓకేనా? ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన పిచ్ బ్యాండ్ ఏ నోట్కి వెళ్తుంది, ఆ నోట్ మనం వాయించే రాగంలో ఉందా, అదేమన్నా క్రాష్ చేస్తుందా, ఇట్లాగా మనం చూసుకోవాలి. లేకపోతే ఏమవుద్దంటే మన పిచ్ బ్యాండ్ అనేది మన రాగాన్ని కరప్ట్ చేస్తుంది, మనం వాయించే ఆ ఫీల్ పాడైపోద్ది. అందుకని అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాడవచ్చు, ఎందుకంటే ఇక్కడ జీ షార్ప్ నుంచి ఏ షార్ప్కి ఫుల్ నోట్ అనమాట, వాడవచ్చు. ఇది కూడా వాడవచ్చు. ఓకే, అట్లా చూసుకోవాలి మనం. వెనకకు వాడవచ్చు. ఓకే, నేను ఇక్కడే ఏ షార్ప్ నుంచి సికి వచ్చేసా, ఇక్కడే ఉండి పిచ్ బ్యాండ్ తోటి ఫుల్ నోట్ ముందుకెళ్ళిపోయా, అంటే సికి వచ్చేసా. ఓకే, ఓకే, ఈ విధంగా పిచ్ బ్యాండ్ని మనం వాడతాం. ఓకే, నేను ప్లగ్గిన్స్ని హైడ్ చేస్తున్నా, ఎందుకంటే ఏమన్నా అంటే ప్రాబ్లం అవుతుందేమోనని నేను హైడ్ చేస్తున్నా. ఒకవేళ ఇలాగా మీకు ప్లగ్గిన్స్ కావాలన్నా, లేకపోతే చాలా తక్కువ కొంతమంది 2 TB 4 TB ఇట్లా హార్డ్ డిస్క్లు పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు చాలా సింపుల్గా మహా అంటే ఒక 20 GB 50 GB లోపే ఇవన్నీ మీరు వేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లాగా మీకు ఏదైనా సింపుల్గా మెయిన్ స్టేజ్కి సంబంధించి కానీ, కాంటాక్ట్కి సంబంధించి కానీ, మీకు ఏదన్నా డేటా కావాలన్నా, లేకపోతే ఏదైనా ప్లగ్గిన్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఫ్లూట్ ఉంది. ఓకే, ఫ్లూట్ కూడా చూడండి, ఇది కూడా డిస్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఫ్లూట్ ప్లగ్గిన్ అనేది నేనే చేశాను, మీరు ఫ్రీగా నేను పంపిస్తా. నేనే ఫ్లూట్ శాంపిల్స్ తీసుకొని డేవ్ ఫ్లూట్ అని చేశాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను పంపిస్తా. ఓకే, ఇది అంటే చాలా మందికి ఫ్లూట్ టోన్స్ దొరకట్లేదని నేనే అనుకొని, నేనే నా ఫ్లూట్ నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకొని ఇట్లా టోన్ తయారు చేశాను. చాలా హై ఉంది, మీరు వాడుకోవచ్చు. చాలామందికి పంపాను నేను ఫ్రీగానే ఇస్తా ఇది. ఓకే, ఆ ఫ్లూట్ బ్లోయింగ్ అనేది అవన్నీ ఉంటాయి. నేను దాదాపు ఒక 5-6 శాంపిల్స్ తీసుకొని చేశా, ఒకే శాంపిల్ కాదు ఇది. ఇక్కడ ఒక శాంపిల్ ఉంటుంది, ఇక్కడ ఒక శాంపిల్ ఉంటుంది, అట్లా మీకు వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అదిగోండి ఆ ఊపే బ్లోయింగ్ అదంతా వస్తుంది. దీంట్లో మళ్ళీ పిచ్ బ్యాండ్ ఇవన్నీ మీరు వాడుకోవచ్చు. ఆ బ్లోయింగ్ సౌండ్ అంతా మీకు వస్తుంది, బాగుంటుంది. కావాలన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు సాక్సఫోన్ని నేను F మైనర్లో వాయిస్తున్నా. చూడండి, ఒక చిన్న క్రోమాటిక్.
ఇలాగా కొన్ని ట్యూన్స్ తీసుకోండి, లేకపోతే ఇన్స్ట్రుమెంటల్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంటల్స్ విని సేమ్ దానిలాగా వాయించడానికి ట్రై చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది. నేను కూడా అట్లాగే ఇన్స్ట్రుమెంటల్స్ వింటూ వాటిని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఆ కైండ్ ఆఫ్ ట్యూన్స్ వాయిస్తూ అట్లాగా డెవలప్ చేసుకున్నా. నాకు కూడా అంత పర్ఫెక్ట్ ఏం కాదు, ఏదో జస్ట్ అట్లా మీకు ఒక లెసన్ లాగా చెప్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఒక లీడ్ గిటార్ తీసుకున్నా. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు మాడ్యులేషన్ వాడుతున్నా. ఇప్పుడు దాకా నేను మాడ్యులేషన్ వాడలేదు, అంటే ఈ ప్లగ్ఇన్లో మాడ్యులేషన్ ఉంది. ఓకే, చూడండి, అది మాడ్యులేషన్. కొంచెం సాక్సోఫోన్ స్టైల్లోనే ఇది కూడా వాయిస్తున్నా. ఓకేనా, ఓకే చూడండి. ఈ విధంగా మీరు గిటార్ ఫ్లేవర్స్ వాయించవచ్చు. ఓకే, ఓకే గ్లైడ్, చిన్న గ్లైడ్. తర్వాత పవర్ గిటార్. ఓకే, దీన్ని కూడా సేమ్ ఇవ్వండి, కార్డ్స్ లాగా. అంటే ఇక్కడేమో రిథమ్ వాయిస్తున్నా, ఇక్కడేమో కార్డ్ వాయిస్తున్నా. ఏమో ఇట్లా గ్లైడ్స్ ఉంటాయి కదా, మామూలుగా గిటార్ని పట్టుకుంటే అంటాం కదా, అట్లాంటివి ఆ కీబోర్డ్కి అసైన్ చేసి ఉంటాయి. ఓకే, ఇట్లా మనకి రకరకాల స్టైల్స్ ఉంటాయి. తర్వాత మీకు పియానో. ఓకే, పియానో నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఇది వేరు, దీంట్లో కొయిర్, తర్వాత ఓమ్ ప్యాడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే చర్చ్లో ఏదైనా వర్షిప్ చేసేటప్పుడు వాయించడానికి బాగుంటుందని ఇది చేశా. ఓకే, ఇట్లా రకరకాల స్టైల్స్లో ఇంకా రకరకాల మాడ్యులేషన్స్లో వాయించవచ్చు. ఓకే, ఈ రోజుకి ఇంతతోటి ముగిస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదన్నా కావాలి అని ఉంటే నాకు కామెంట్స్ చేయండి. అలాగే మీరు పర్సనల్గా మ్యూజిక్ క్లాసెస్ కావాలంటే
నాకు కాంటాక్ట్ చేయండి, క్లాసెస్ చెప్తున్నా. తర్వాత ఆడియో వీడియోకి సంబంధించిన ఏదన్నా ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే మిక్సింగ్ కావచ్చు, ఆడియోకి సంబంధించిన సీక్వెన్సింగ్, ప్రోగ్రామింగ్, ఇట్లా కంపోజింగ్, మీకు రకరకాల జోనర్స్, రాక్, తర్వాత ఈడిఎం, ట్రాన్స్, తర్వాత మన ఫోక్ మ్యూజిక్, మన తెలంగాణ ఫోక్, ఇట్లా మీకు ఏ జోనర్లో మీకు ఏది ఉన్నా కానీ నాకు కాంటాక్ట్ చేయండి. నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.